భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సభ్యుడిగా ఎంపికైన వేమారెడ్డి సురేందర్ రెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ మేనేజ్మెంట్ కమిటీకి నాన్ అఫీషియల్ మెంబర్గా ఎంపికైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టార్ 9 న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అన్ని స్థాయిలో తనకు అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత అవకాశం ఇచ్చి జాతీయ స్థాయిలో ఒక బాధ్యత అప్పగించినందుకు రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది జాతీయ అంతర్జాతీయ సంస్థ. దీనికి చాలా అనుబంధ సంస్థలు వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ పంటలు కానీ, హార్టికల్చర్ కానీ, మత్స్య సంపద కానీ, ఆక్వా రంగం కానీ అన్నిటి కూడా ఈ సంస్థ కిందకు వస్తాయి. దాంట్లో భాగంగా రైస్ రీసెర్చ్ సెంటర్ మన దేశానికంతా కూడా కలిపి వరి పంటని రీసెర్చ్ చేసి వరి విత్తనాలను అభివృద్ధి చేసే సంస్థ మన హైదరాబాద్ నగరంలో ఉన్నది. ఇది మన భారతదేశంలోని వ్యవసాయ వరి పంట యొక్క విత్తనాలని అభివృద్ధి చేయడం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఇది. ఆ సంస్థకి నన్ను నాన్ అఫీషియల్ మెంబర్గా, డైరెక్టర్గా పార్టీ భారతీయ జనతా పార్టీ నా పేరు ప్రపోజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు నా పేరును ఖరారు చేసి అధికారికంగా నిన్న నేను లెటర్ తీసుకోవడం జరిగింది, నియామకం జరిగింది. దీనిలో భాగంగా హైదరాబాదులో దీని కింద ఈ సంస్థ కింద దరిదాపు ఒక 70 వ్యవసాయ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అదేవిధంగా 100కు పైన కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీలు కానీ ఇలాంటివన్నిటివి కూడా దీని కింద నడుస్తున్నాయి. అదేవిధంగా వెటర్నరీ కానీ, ఫిషరీస్కి సంబంధించి కానీ, అదే ఇట్లా రకరకాల వ్యవసాయ అనుబంధ రకాలన్నీ కూడా దీని కింద నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఈ సంస్థలో ముఖ్యంగా వరి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా దేశంలో ప్రపంచానికే ఈరోజు వరి ధాన్యాన్ని, బియ్యాన్ని అందిస్తున్నాం మనం ఎక్స్పోర్ట్స్ ద్వారా. కాబట్టి ఉత్పత్తి ఈ 2 రాష్ట్రాల్లో, పంజాబ్ తర్వాత 2 రాష్ట్రాలు ఎక్కువ ఉత్పత్తిని చేస్తున్నాయి. కాబట్టి రైతులకి మంచి వంగడాలు అందించడానికి ఈ రీసెర్చ్ సెంటర్స్ కృషి చేస్తూ ఉంటాయి. దీంట్లో భాగంగా చాలా మన నెల్లూరు జిల్లాలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం కానీ, అదేవిధంగా వరి పరిశోధన కేంద్రం ముత్తుకూరు మండలంలో ఇక్కడ కూడా ఈ జిల్లాలో కూడా ఉంది. అదేవిధంగా అనేక రాష్ట్రాలు బాపట్లలో కానీ, జగిత్యాలలో కానీ ఈ వరి పరిశోధన కేంద్రాలన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే ఈ ICAR దాని కింద నడుస్తాయి. కాబట్టి దానికి నేను డైరెక్టర్గా కావడం, ఈ ప్రాంతాల్లో రైస్ ఎక్కువగా పండించడం ఇది ఈ IRCC కింద పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. రైతులకి ఒక సేవామిత్రుల ద్వారా నుంచి సేవలు అందించడం జరుగుతుంది. వాటిని కూడా సక్రమైన పద్ధతిలో రైతులకు అందే విధంగా ఒక సంధానకర్తగా కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి వచ్చే సబ్సిడీలు కానీ, అక్కడ ఇచ్చేటటువంటి విత్తనాలు కానీ అన్నిటిని కూడా రైతులకు అందే విధంగా, వాళ్ళని కృషి విజ్ఞాన కేంద్రాలకు దగ్గర చేసే విధంగా రైతుల్ని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంచి వరి విత్తనాలు అందించేదానికి రైతుల యొక్క కింద గ్రామ స్థాయి నుంచి నేను రైతు సంఘాల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఆ అనుభవం నాకుంది. రైతులతో డైరెక్ట్గా నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఆ సాధక బాధకాలన్నీ కూడా తెలుసు. ఈరోజు మార్కెట్లో నకిలీ విత్తనాలు వచ్చి రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తూ వాళ్ళ అధిక ఆదాయం లభిస్తూ ఈ రైతులని తీవ్రంగా నష్టపరచడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ABS సీడ్స్ కార్పొరేషన్ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఉంది. వీటి ద్వారా వరి విత్తనాలు, మంచి వరి విత్తనాలని రీసెర్చ్ ఇది శాస్త్ర విజ్ఞానులు పరిశోధనలు చేసి మంచి వరి విత్తనాలను తయారు చేసే విధంగా వాటిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందించేదానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు వరి విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది బర్నింగ్ ప్రాబ్లం ఇది. అదేవిధంగా ఈరోజు కొత్తగా ఈ
వెరైటీస్ ఎక్కువ ఈల్డింగ్ కోసం కొత్త వెరైటీలు రావడం జరిగింది. కానీ రైతు బాగుపడుతున్నాడు, కానీ ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈరోజు షుగరు ఇలాంటి రకరకాల వ్యాధులు రావడానికి కూడా ఇది ఒక కారణం ఉంది. ఇప్పుడు రైతులు చాలా వరకు రియలైజ్ అయ్యి, రైతులు కానీ కస్టమర్స్ ప్రజలు కానీ మంచి పోషక విలువలు ఉన్నటువంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వరి ధాన్యాన్ని బియ్యాన్ని కోరుకుంటున్నారు. రైతులు కూడా దానికి స్పందించి ఈరోజు ఆర్గానిక్ పరంగా అయితేనేమి, సాధారణంగా అయితేనేమి, మన తాత ముత్తాతలు చేసినటువంటి పండించినటువంటి వరి విత్తనాలను స్వీకరించి ఈరోజు ఆ పంటలు పండించడానికి ముందుకు వచ్చి పండిస్తున్నారు. వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేదు. రీసెర్చ్ సెంటర్స్లో కూడా ఆ పాత వరి వంగడాలను పరిశోధన చేసి వాటిని అధికంగా ఉత్పత్తిని పెంచి సర్టిఫైడ్ సీడ్స్, ఫౌండేషన్ సీడ్స్ కింద రైతులకి సబ్సిడీ మీద అందించే విధంగా కూడా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలు భారతీయ జనసంఘ నుంచి, తర్వాత జనతా పార్టీ నుంచి, తర్వాత బీజేపీ ఆవిర్భావం 1980లో జరిగిన తర్వాత నుంచి దరిదాపు 48 సంవత్సరాలుగా ఒక బాల కార్యకర్త కాడి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాకా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఆ స్థాయి దాకా ఎదిగిన తర్వాత నాకు ఈరోజు ఇంత మంచి బాధ్యత, ఈరోజు ఒక ఐకాన్లో నాకు ఒక డైరెక్టరేట్ రావడం అనేది ఇది ఒక నేషనల్ సంస్థది. రైతులకు సేవ చేసుకోవడానికి ఇంత మంచి అవకాశం కల్పించిన పార్టీకి, రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి ప్రత్యేక